ఇక రెండో ఆదాయం విషయానికి వస్తే పంచాయతీలకు వచ్చేటువంటి డబ్బులు, భారత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఎన్ఆర్ఈజిఎస్ పథకం కింద రెండవ ఖాతా ఉంటుంది. కొన్ని పల్లెటూర్లలో ఇంటి పన్నులు సరిగ్గా కట్టరు, కొత్త ఇండ్లకి పర్మిషన్ సరిగా తీసుకోరు, వాళ్ళకి ఆదాయం జీరో. అట్లాంటి జీరో ఆదాయం ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులకి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే ఇగో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులే ఆ పంచాయతీలకు జీవనాధారం, జీవధార తప్ప ఇంకొకటి కాదు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా జీరో. ఇవేం స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టి టోకన్ ఇచ్చి 6 నెలల తర్వాత చెక్ పాస్ అవుతుందా లేదా తిరగాల్సినటువంటి డబ్బులు కావు. ఇవి నేరుగా మీకు భారత ప్రభుత్వం పంపిస్తున్నటువంటి డబ్బులు. రెండవ అకౌంట్ ఎంజీఎన్ఆర్ఈజిఎస్ అకౌంట్, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి కంట్రోల్లో ఉండేటువంటి రెండో అకౌంట్. మార్చి 31 తోటి ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజిఎస్ పథకం కింద 1250 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేసింది. గత 9 నెలల నుంచి ఈ 1250 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే 9 నెలలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత అంటే కేవలం 250 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా 1000 కోట్ల రూపాయలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమైతలేదు. ఆగమాగం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. మంత్రులు ఒకటి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడుతున్నారు, రోజుకో మాట మాట్లాడుతా ఉన్నారు. నేను ఎందుకంటున్నా ఈ పదం అంటే స్పెసిఫిక్ గా, అయ్యా సర్పంచులారా దయించి ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజిఎస్ పథకం కింద 2 రకాలైనటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఒకటి ఊరికి ఉపయోగపడేటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకటైతే, 2 వ్యక్తుల ఆర్థిక స్తోమత పెరగడానికి ఉపయోగపడేటువంటి పథకాలు రెండో రకమైనటువంటి పథకాలు. మొదటి పథకం కింద ఊరందరికీ ఉపయోగపడేటువంటి పథకం కింద ఎంజీఎన్ఆర్ఈజిఎస్ కింద మీ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనము లేకపోతే 20 లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజిఎస్ కింద మీ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇస్తుంది భారత ప్రభుత్వం. 100% భారత ప్రభుత్వమే ఇస్తుంది. 2, మీ ఊర్లో అంగన్వాడీకి బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు నేరుగా భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజిఎస్ పథకం కింద ఇస్తుంది. 3, వివో భవనాల నిర్మాణం అని కొత్తగా ప్రభుత్వం, అంటే ఊర్లలో మహిళా సమాఖ్య భవనాలు అంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఊర్లో మహిళా సోదరిమణులు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ కార్యక్రమాలు భవిష్యత్తు నిర్ధారించుకోవడం కోసం వివో బిల్డింగ్స్ కోసం 10 లక్షల రూపాయలు ఇస్తుంది ఎంజీఎన్ఆర్ఈజిఎస్ కి. 4వది కొత్తగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచన ఏంటంటే రైతులు గ్రామంలో తాము పండించినటువంటి పంట ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం అని ఒకటి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఆ స్టోరేజ్ అంటే పండించినటువంటి పంటని రైతులు ఎక్కడ పెట్టుకోవాలనో ఏం చేసుకోవాలనో, కొందరు కూర్చుండే, కొందరికి చిన్నిళ్ళు ఉండే, కొందరికి ఇందిరం మిల్లు ఉండే, అట్లాంటి వాళ్ళకి ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి కష్టమవుతుందని ప్రతి గ్రామ పంచాయతీకి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్ అని 15 లక్షల రూపాయలతోటి మీ ఊర్లో ఒక మంచి గోదాం కట్టుకొని అందులో రైతన్నలు పండించిన పంటని స్టోరేజ్ చేసుకోమని చెప్తా ఉంది. ఈ 4 మీ ఊర్లో లేకపోతే అయ్యా సర్పంచులారా దయించి ఈ 4 కోసం సాధ్యమైనంత తొందరగా ఈ 4-5 రోజులలోనే తీర్మానాలు చేసి మీ ఎంపీడీఓ గారికి, మీ కలెక్టర్ గారికి పంపించినట్లయితే మేము 100% బట్టి మంజూరు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ పైసలు కూడా ఎంజీఎన్ఆర్ఈజిఎస్ పథకం కింద భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలే.